హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈరోజు ఈ రాత్రి 3 గంటలు అవుతుంది, అంటే తెల్లవారుజామున. ఈ వీడియో చేయకుండా నేను ఉండలేకపోయా. రీజన్, వాట్ ఏ ఇన్నింగ్స్ మ్యాన్, ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్. నితీష్ కుమార్ రెడ్డి ఎంత బాగా ఇన్నింగ్స్ ఆడారు. ఎంసీజీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ కి, అదేవిధంగా ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఒక మంచి ఆటగాడు దొరికాడని చాలా చాలా ఆనందం వేసింది. నితీష్ కుమార్ రెడ్డి ఆట స్టైల్ చూస్తుంటే క్రౌడ్ ఎంతమంది ఉన్నా తగ్గేదిలే, బౌలర్ ఎవడైనా తగ్గేదిలే. టార్గెట్ ఒక్కటే, ఇండియన్ క్రికెట్ టీమ్ ని గెలిపించటం. ఇది నితీష్ కుమార్ రెడ్డిని చూస్తుంటే ఇండియా క్రికెట్ టీమ్ కి మరో అద్భుతమైన ప్లేయర్ దొరికినట్టు అర్థం అవుతుంది. తగిలితే తగిలిన దెబ్బలు, పోరాడదాం, గెలుద్దాం అనే తత్వం నితీష్ కుమార్ రెడ్డిలో క్లియర్ గా కనిపించింది. వైజాగ్ అబ్బాయి, 21 years నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ సిటీలో సెంచరీ కొట్టాడు. అది 8th డౌన్ లో దిగి. 8th డౌన్ లో అంటే బేసిక్ గా బౌలర్స్ దిగుతూ ఉంటారు. 8th డౌన్ లో దిగి సెంచరీ చేశాడు. 105 runs నాట్అవుట్ గా నిలిచాడు. సో వాట్ ఏ హిస్టరీ మ్యాన్. సూపర్ గేమ్. క్రికెట్ గేమ్ చూస్తున్నంత సేపు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ స్టైలు, తన కాన్ఫిడెన్స్, హాఫ్ సెంచరీ అయినప్పుడు తను తగ్గేదిలే అని బ్యాట్ తో ఇలా అంటాం, సెంచరీ అవగానే ఇలా బ్యాట్ కింద పెట్టి ఆకాశంలోకి చుట్టం. ఒక సినిమాటిక్, ఒక హీరోలా అనిపించాడు నితీష్ కుమార్ రెడ్డి. తన చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం అని చెప్తూ ఉన్న వాళ్ళ ఫాదర్ ముత్యాల రెడ్డి చాలా 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 ముఖ్యమైన విషయాలు చెప్తూ వచ్చారు. తనకి రాజస్థాన్ ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయిందంట తన క్రికెట్ ఆడుతూ ఉండగా. కానీ తన కొడుకు క్రికెట్ కి ఈ ట్రాన్స్ఫర్ ఎక్కడ అడ్డం వస్తుందో, తన ప్లే ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనేసి తన ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి మరి కొడుకు క్రికెట్ కోసం బ్యాగులు పట్టుకుని వెనక్కి తిరిగాడంట వాళ్ళ నాన్నగారు. ఎంత దీనమైన పరిస్థితిలో ఉండేవారంటే వీళ్ళు. సార్, నేను జాబ్ వదిలేసింది మాత్రం వాస్తవం సార్. నేను ఆ జాబ్ని చాలా కష్టాల్లో వదిలేసాను జాబ్ని. ఎందుకంటే నాకు 23 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉంది. సర్వీస్ని కూడా కాదని ఏదైతే వాడి మీద నమ్మకం పెట్టుకున్నానో ఆ నమ్మకాన్ని గుర్తించాడు సార్ వాడు. యాక్చువల్గా నితీష్కి ఏం జరిగిందంటే, నేను ఏదైతే వాడు వెనకాల క్రికెట్ గురించి వాడి వెనకాల తిరుగుతున్నాను సార్, వాడు గుర్తించాడు. మా డాడీ జాబ్ వదిలేసాడు, నలుగురిలో చిన్న చూపు అయిపోయాడు. మా డాడీ జాబ్ లేదు, ఏమీ రాబడలేదు, ఏమీ లేదు, నా మీద ఎంత ఎఫెక్ట్ పెట్టాడు. మా డాడీని మళ్ళీ తిరిగి ఎలాగైనా సరే నలుగురిలో ఒక గౌరవంగా నిలబెట్టాలనేది ఒక పట్టుదలతో ఉన్నాడు సార్. అది ఆ పట్టుదల ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డికి ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి మెయిన్ కారణం సార్. నితీష్ కి క్రికెట్ బ్యాట్ కొనడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ మామయ్య, అంటే నితీష్ కుమార్ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు సురేందర్ రెడ్డి 5,000 పెట్టి బ్యాట్ కొనిపించాడంట. అంతేకాదు, తను షూ కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్స్ లో ఉంటే ఆ టైంలో కూడా సురేందర్ రెడ్డి తనకి షూ కొనిపించాడంట. అంటే వాళ్ళ మామయ్య షూ కొనిపించాడంట. అలా ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ జాబ్ వదిలేశాడో, ఆ జాబ్ వదిలేసిన తర్వాత వచ్చే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ ఎన్నో రాత్రులు ఏడ్చాడంట. అవన్నీ దగ్గర నుంచి చూశాడు నితీష్ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ చెప్పిందంట, అమ్మ నానేమంటున్నారు, ఎలా ఉంది మన సిచ్యువేషన్ అంటే, చివరికి బంధువులు కూడా ఏంటిది చదువులు మానేసి, అసలు బంధువుల దాకా ఎందుకు, వాళ్ళ అమ్మే, సొంత అమ్మే స్టడీస్ మానేసి గేమ్స్ ఏంటని వాళ్ళ నాన్నని వారించిన సందర్భాలు ఉన్నాయంట. ఇది కరెక్ట్ కాదు, పిల్లల్ని చదువులకు పంపించాలని చెప్పిన సందర్భం కూడా ఉందంట. కానీ వాళ్ళ నాన్న నితీష్ కుమార్ కి క్రికెట్ పైన ఉన్నటువంటి పట్టుదల, తన ఆడే స్టైల్ చూసి ఎట్టి పరిస్థితుల్లో తన కొడుక్కి క్రికెట్ నేర్పించాలని ఫిక్స్ అయ్యారంట. సొంత తల్లే అలా అనుకుంటే ఇంకా బంధువులు ఎలా అంటారు చెప్పండి? బంధువులు ఊరుకుంటారా? కాకులా పొడుచుకు తింటారు, రాబందులా పొడుచుకు తింటారు. ఇదేంటి అన్ని మానేసి ఇలా తిరుగుతున్నారు, అది ఇది అనేసి. అవన్నీ కూడా భరించారు వీళ్ళ ఫ్యామిలీ. చివరికి తండ్రి జాబ్ వదిలేస్తే కూడా ఫ్యామిలీ వాళ్ళంతా అబ్జెక్ట్ చేశారంట. బట్
తన కొడుకు కోసం తన జాబ్ను వదిలేసి ఎలాగైనా వాళ్ళ కొడుకుని పెద్ద క్రికెటర్ గా చూడాలనేసి ముత్యాల రెడ్డి కోరిక ఈ రోజు తీరిందని చెప్పొచ్చు. ఏం ఇన్నింగ్స్ ఆడాడండి. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో 41 దగ్గర అవుట్ అవుతూ వచ్చాడు. అది కూడా బాగానే ఆడాడు. బట్ ఇక్కడ మాత్రం 105 నాట్ అవుట్ గా నిలిచాడు. నితీష్ తన ఫాదర్ ఎన్ని కష్టాలు పడ్డాడు ఒకసారి ఆ వీడియో చూడండి. జాబ్ ఉండేది మా ఫాదర్కి. సో చాలా వెల్ అండ్ సెటిల్ ఫ్యామిలీ. అంటే సడన్లీ ఏమైందంటే రాజస్థాన్ షిఫ్ట్ అయింది జాబ్. రాజస్థాన్ వెళ్తే నా స్పోర్ట్స్కి ఏమైనా ఇది అవుతుంది అని చెప్పి సో హీ రిజైన్ ఫర్ మీ. నాతోనే ఇంకా మొత్తం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి లైక్ అతనికి కూడా నేను 2 hours 2.5 hours ప్రాక్టీస్ చేయాలి. అతనికి కూడా చాలా పేషెన్స్. అక్కడికి వచ్చి కూర్చోవడం, మళ్ళీ డ్రైవ్ చేసి వెళ్ళడం, మళ్ళీ డ్రైవ్ చేసి రావడం. అంటే అతను టోటల్లీ ఇంకా నా మీద బిలీవ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే మా ఫాదర్ అండి. చూశారు కదా, కష్టాలు పడి కొడుకుని ఈ స్థితికి తీసుకొచ్చే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి. స్టడీస్ పర్లేదు, స్టడీస్ కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు, గేమ్స్ ఆడిద్దామనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ర్యాంకుల వేటలో పరిగెడతామే మనకు నేర్పిస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ సక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. చాలా మంది ఇలా గేమ్స్ లో పడి లైఫ్ లో స్పాయిల్ చేసుకున్న వారు కూడా ఉంటారు, నేను కాదంటలేదు. కానీ ఈ నితీష్ కుమార్ రెడ్డి ట్రాక్ రికార్డ్ మనం చూసినట్లయితే అద్భుతమైన ట్రాక్ రికార్డ్. తను 16 సంవత్సరాల వయసులోనే 442 రన్లు కొట్టాడు నాగాలాండ్ పైన. అండర్ 16 లో 442 రన్లు కొట్టినటువంటి బ్యాటింగ్ స్టైల్ నితీష్ కుమార్ది. అర్థమవుతుంది కదా, 442 రన్నులు అంటే అసలు ఈ టెస్ట్ మ్యాచ్లు ఏ రేంజ్ లో ఆడుంటాడో ఆలోచించుకోండి. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ఒక రేంజ్ లో ఉంటుందంటే లోకల్ టాక్. బౌలింగ్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఒక ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. ఒక ఫ్యూచర్ క్రికెటర్, ఫ్యూచర్ స్టార్ లా కనిపిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో చాలా మ్యాచ్లు అందరూ ఆడేవారు. ధోని ఆడారు, అందరూ ఆడారు. కానీ ఓవర్సీస్ లో ధోని ఇప్పటి వరకు 90 మ్యాచ్లు ఆడాడు, ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అదే నితీష్ కేవలం 3 మ్యాచ్లు ఆడాడు, సెంచరీ చేసేసాడు. అది కూడా ఆస్ట్రేలియా గడ్డ పైన. ఇండియన్ పిచ్ స్టైల్ వేరుంటది, ఆస్ట్రేలియన్ పిచ్లు వేరుంటాయి. ఇక్కడ బౌలింగ్ వేరుంటుంది, అక్కడ బౌలింగ్ పడే విధానం వేరుంటది. ఇక్కడ క్రౌడ్ ఇండియన్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అక్కడ క్రౌడ్ అంతా చివరికి విరాట్ కోహ్లీని కూడా ఈరోజు తప్పుగా మాట్లాడటం జరిగింది. దానికి ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ వచ్చి మరి విరాట్ కోహ్లీతో మాట్లాడి సారీ చెప్పడమో ఏదో జరిగింది, అది పక్కన పెట్టేద్దాం. అయితే విరాట్ కోహ్లీ అంటే నితీష్ కుమార్ కి చాలా చాలా ఇష్టం అంట. గతంలో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తనతో ఫోటో దిగాలని ఎంతో ట్రై చేశాడంట. బట్ ఫోటో దిగలేకపోయాడు. బట్ అదే టైంలో ఎక్కడ సైడ్ నుంచి ఇలా ఫోటో తీసుకున్నాడు, కొన్ని ఫొటోస్, సెల్ఫీ ఆర్ సమ్వన్, ఎక్కడో దూరంగా విరాట్ కోహ్లీ ఉన్న ఫోటోలు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పాడంట, నేను విరాట్ కోహ్లీని చేరాలంటే నాకు ఉన్నదే ఒకటే ఒక మార్గం, క్రికెట్. విరాట్ కోహ్లీకి పిచ్చ ఫ్యాను నితీష్ కుమార్ రెడ్డి. ఇండియా టీం తరపు నుంచి అవార్డు పెట్టుకున్నాడు. 21 సంవత్సరాల్లో కోడితే విరాట్ కోహ్లీ పక్కన ఆడుతూ ఉన్నాడు. రోజుకి 2.5 గంటలు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ నాన్న బ్యాగులు మోసుకుని వెళ్ళి 2.5 గంటలు అలా కోర్టులో కూర్చొని ఉండేవాడంట క్రికెట్ గ్రౌండ్ లో. అది కదా సపోర్ట్ అంటే. ఏం సపోర్ట్ స్వామి. ముత్యాల రెడ్డి, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ లోకి వచ్చిన తర్వాత తనకి క్యాప్ ఎవరు ఇచ్చారో తెలుసా? విరాట్ కోహ్లీ ఇచ్చాడు. తన ఫేవరెట్ స్పోర్ట్స్ మ్యాన్, ఆరాధనగా ఆరాధించే వ్యక్తి చేతుల మీద నుంచి క్యాప్ అందుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ క్యాప్ అతని నెంబర్ 315. ఇస్తూ కోహ్లీ చెప్పాడు, ఈ క్యాప్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఒక్కడివే కాదు, మనం అంతా ఒక టీం. మనం ఆడేది మన కోసం కాదు, కొన్ని మిలియన్ హార్ట్స్ ఇండియాలో ఉన్నాయి. వాటి పరువు కోసం, వాటి గొప్పతనం కోసం మనం ఆడుతున్నాం అనే విషయం మర్చిపోవద్దని చెప్పడం జరిగింది. వాటే మాటలు పెద్దవాళ్ళు పెద్దగానే మాట్లాడతారు భయ్యా, మనమే కొంచెం తక్కువగా ఆలోచిస్తాం. 15 నితీష్ రెడ్డి. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే మాత్రం సింపుల్ గా విరాట్ కోహ్లీ అని చెప్తాడు. ఎందుకంటే
విరాట్ కోహ్లీ ఆటలో బ్యాటింగ్ లో ఒక స్టైలు ట్రిక్ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా ధోనిలో అంత స్టైలిష్ ఉండదు, మంచిగా ఆడతారు కానీ అంత స్టైలిష్ గా ఉండదు, ట్రిక్ తెలియదు, వాడేస్తూ ఉంటారు అని చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ అత్యుత్తమైన ప్లేయర్స్ అటు ధోని అయినా విరాట్ కోహ్లీ అయినా ఎవరి ప్రాస్పెక్టివ్ లో ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే బ్యాట్ కొనే స్తోమత లేదు, షూ కొనే స్తోమత లేదు, తండ్రి జాబ్ వదిలేశాడు, అమ్మ ఇంట్లో ఉంటుంది, చెల్లి క్రికెటే లైఫ్ గా పెట్టుకున్నాడు, బంధువులంతా చాలా విధాలుగా టార్చర్ చేశారు. చివరికి కన్న తండ్రి తన అప్పుల బాధలు, తన ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ చెప్పుకోలేక బాధపడి ఏడ్చాడంట. ఇన్ని స్ట్రగుల్స్ నితీష్ కుమార్ రెడ్డిని తన టార్గెట్ వైపు నడిపించాయంట. ఆ టార్గెటే ఇప్పుడు కొట్టిన 6. ఆస్ట్రేలియా పైన 6లు కొడతామేంటి భయ్యా? 21 ఏళ్ల కుర్రోడు భయ్యా, ఆస్ట్రేలియా టీం కి చుక్కలు చూయించాడు, పిచ్చ కొట్టుడు కొట్టబడేశాడు. 8th డౌన్ లో దిగి సెంచరీ కొడతామంటే మామూలు విషయం భయ్యా. ఇదంతా ఒక ఎత్తు అయితే, సంజయ్ మంజరేకర్ ఈ 3వ టెస్ట్ కి నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టమని చెప్పాడు. ఎందుకంటే బ్యాటింగ్ స్టైల్ ఓకే, కానీ ఇప్పుడు ఆల్రౌండర్స్ కావాలి, అందుకోసమని సంజయ్ మంజ్రేకర్ ని పక్కన పెట్టేమనేసి 3rd టెస్ట్ కి చెప్పడం జరిగిందంట. అయినప్పటికీ టీంలో విరాట్ కోహ్లీ వీళ్ళంతా కలిసి కంపల్సరిగా వాడాల్సిందే మాతో పాటు నితీష్ కుమార్ అని చెప్పి టీంలో ఆడించారు. దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు ఈ సక్సెస్ ని అందుకున్నాడు. అంతేకాదు రవి శాస్త్రి గ్యాలరీలో ఉంటూ कमेंट्री बॉक्स में भी हमारे भारतीय टीम के कोच रहे रवि शास्त्री, उनकी आंखें भी गिली। शानदार पल, एक प्रथा सी बनाई है रवि भाई, आपने वो प्रथा बहुत नजदीक से देखी है, ऑस्ट्रेलिया को फिर वो प्रथा याद दिलाई है। नेवर अंडर एस्टिमेट द इंडियंस। ఏడుస్తూ ఉన్నాడు తన ఆడే స్టైల్ చూసి, ఏం ఆడుతున్నాడు అనేసి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. అది అసలు వాట్ ఏ స్టైల్ మ్యాన్, 21 ఏళ్ల కుర్రోడు రా, ఏం ఆడుతున్నాడు. ఇండియా పరువు నిలబెట్టాడు. కోహ్లీని టీజ్ చేశారు, వదిలేశాడు, అందరిని టీజ్ చేశారు ఇండియన్స్ ని, కానీ వదిలేశారా? ఒక్కడి సమాధానం చెప్పాడు అందరికి నిలబెట్టేసి. 21 ఏళ్ల కుర్రోడు సమాధానం చెప్పాడు, బాస్. దట్ ఈస్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డికి లాస్ట్ లో వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఉంటే మీడియా తోటి, తనకి ఇంగ్లీష్ వచ్చు కొద్దిగా రాకుండా, ఏం మాట్లాడుతున్నాడు భయ్యా, హ్యాపీయెస్ట్ డే నా లైఫ్ లో అని. స్పెషల్ డే. He is saying like, you know, for our family it's a very special day. అక్కడ వాళ్ళ ఫాదర్ ని కెమెరాలో చూపిస్తూ ఉంటే, గతంలో తన స్టోరీ అందరికీ తెలిసేమో, వాళ్ళ ఫాదర్ కన్నీళ్లు పెట్టుకుంటుంటే స్టేడియం అంతా అలా షేక్ అయిపోయింది. ఎంత మంది కొడుకులు, ఎంత మంది తండ్రికి ఇటువంటి ఆనందమైన ఎంత మంది కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులకి ఇటువంటి సంతోషకరమైనటువంటి మూమెంట్స్ ఇస్తారు చెప్పండి. నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్న కోసం ఆడాడు, దేశం కోసం ఆడాడు, నాకు తెలియదు కానీ మొత్తానికి గెలిచాడు. నితీష్ కుమార్ రెడ్డి ఒక వీడియోలో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఏ ప్లేయరు లాస్ట్ లో వచ్చేసరికి తన స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది అనేసి ఆడుతూనే ఉంటారు బాల్స్ ని, దాన్ని హిట్ చేయరు. బట్ నేను అలా కాదు, ఏదో ఒక టైంలో చివరి వరకు ప్రయత్నించాలంటే గట్టిగా ఆడుతూనే ఉండాలి, రన్ రేట్లు పెరగాలి, అవుట్ అయినా పర్లేదు కానీ ఇండియాని గెలిపించే ప్రయత్నంగా ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళాలంటూ తను మాట్లాడాడు. ఓవరాల్ గా నితీష్ కుమార్ ఫ్యామిలీ ఆ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుని కలవడానికి వాళ్ళ రూమ్కి వెళ్తే ఏమడుగుతున్నాడు తెలుసా, ఎంజాయ్ చేసావా అని అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని. ఎంజాయ్ చేసా? So happy. Yes, we are all very proud and very happy. He said it, he did it. వాళ్ళ నాన్న పట్టుకుని అలాగే ఏడ్ చేస్తూ ఉన్నాడు. సో మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ఒక వ్యక్తి అద్భుతంగా క్రికెట్ ఆడి టోటల్ దునియా మొత్తాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఆస్ట్రేలియాలో తన తెలుగుడి సత్తా ఏంటో చూపించాడు. హ్యాట్స్ అప్ టు నితీష్ కుమార్ రెడ్డి అండ్
వాళ్ళ ఫాదర్ కూడా స్పెషల్గా. ఎందుకంటే తండ్రి కొడుకు కళ కోసం తన సర్వస్వాన్ని వదిలేశాడు. ఇక్కడ ఇది ఏ సినిమా స్టోరీకి తక్కువ కాదు, అద్భుతమైన స్టోరీ ఇదైతే. నాకు ఒకటే అనిపిస్తుంది భయ్య, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్లో నితీష్ కుమార్ రెడ్డి అల్లాడిచ్చాడు, సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు, తగ్గేదేలే అంటూ చివరికి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆ సైన్ మూమెంట్ ని చేయడం జరిగింది. అదేవిధంగా గుకేష్ చెస్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలబడ్డాడు. ఇంకేం కావాలి భయ్యా, ఎక్కడికో వెళ్తుంది భయ్య ఆంధ్రప్రదేశ్. కానీ ప్రోత్సహించండి అంతే, మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించండి ఆటలాడమని. కానీ డబ్బు కావాలి భయ్యా, డబ్బు సంపాదించిన తర్వాతే చేయండి, అట్లీస్ట్ బ్యాకప్ అన్నా ఉండాలి. ఓవరాల్ గా నితీష్ కుమార్ రెడ్డి ఆడిన ఇన్నింగ్స్ చచ్చినా చచ్చిపోతాం, ఓడినా పర్లేదు, నిలబడి మళ్ళీ గెలిచే వరకు పోరాడతాం, దట్ ఈస్ ద స్పిరిట్ అంటూ ముందుకు నడిచిన విధానం, టీం అంతా తనకి ఇచ్చిన కోఆపరేషన్, ఓవరాల్ గా వరల్డ్ క్రికెట్ లోకి ఒక మంచి ప్లేయర్ రావటం, అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి రావటం చాలా ఆనందాన్ని ఇచ్చింది, మంచి కిక్కినిచ్చింది. ఎవ్వరు మర్చిపోలేని ఇన్నింగ్స్ ఇది. ఎప్పటికీ నితీష్ కుమార్ చరిత్రలోనే కాదు, టోటల్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే 21 ఏళ్ల కుర్రోడు డెబ్యూగా ఆస్ట్రేలియాలో ఆడి సెంచరీ కొట్టాడు. అదిరిపోయిందబ్బా, అదిరిపోయింది. మీరేమంటారు? నితీష్ కుమార్ రెడ్డికి మీ కంగ్రాచులేషన్స్ చెప్పండి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.